లెక్క తేలాల్సిందే, నోర్లు ముయ్యాల్సిందే. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నెక్స్ట్ వచ్చే మన హీరోలవి, మన టైర్ వన్ హీరోలవి కొన్ని సినిమాలు మస్తు ప్రూవ్ చేయాలి. చాలా లెక్కలున్నాయి తీరాల్సినవి. అవి ఏంది, ఆ ముచ్చట ఏంది, ఎందుకు ఎందుకు ప్రూవ్ చేయాలి, ఆస్పెక్ట్ ఏంటని మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని జర బెల్ ఐకాన్ కొట్టేసి అయిపోయి కొట్టేసేయండి ప్లీజ్. ఫస్ట్ వన్, ప్రభాస్ రాజాసాబ్ సంక్రాంతికి రాబోతుంది. గట్టిగానే ప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి అయినా కూడా ఒక నెగిటివ్ ఇంపాక్టే. ఈవెన్ ఫ్యాన్స్ నుండి కూడా ఆ టైటిల్ ముందే ఫస్ట్ రాజా డీలక్స్ అని వచ్చినప్పటి నుంచే వద్దు, మాకు ఇది ప్రాజెక్ట్ వద్దు, ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు సలాటు కల్కిటు మధ్యలో ఈ ప్రాజెక్ట్ వద్దని చెప్పి మస్తు గోలేసారు సోషల్ మీడియాలో. అండ్ మారుతి డైరెక్షన్ వద్దని చెప్పి ట్రెండ్ చేశారు ట్విట్టర్లో. సో ఎటు చూసుకున్నా బొక్కలే పడ్డాయి రాజాసాబ్కి. బట్ ఎప్పుడైతే రాజాసాబ్ నుంచి ఒక లుక్ గ్లిమ్స్ వచ్చిన తర్వాత కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది సినిమా పైన. అరే కొంచెం వింటేజ్ ప్రభాస్ అన్నని చూడబోతున్నాం, లైక్ ఒక ఎనర్జెటిక్ ప్రభాస్ అన్నని. ఎందుకంటే హెవీ ప్రాజెక్ట్స్ పడ్డాయి బాహుబలి నుంచి, మిర్చి తర్వాత బాహుబలి, బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి అన్ని అన్ని ఒక హెవీ, తనకంటే ఒక హెవీ, అతను ఒక లైక్ ప్రభాస్ అన్న ఒక ఫ్రీ ఫ్లోయింగ్ గా ఆ ఫ్లాలెస్ గా కనపడలేదు. ఈ సినిమాలో కనబడతాడు బాబు, ఇది పాన్ ఇండియా వద్దు ఏదొద్దు, మాకు కొంచెం కామెడీ టచ్ ఉంటే సరిపోద్ది అని అనుకున్నారు. బట్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్, ఫస్ట్ సాంగ్ అండ్ మొన్న వచ్చిన సెకండ్ సాంగ్, ఈ 4 అప్డేట్స్ ఏ మాత్రం ఎక్కలేదు నార్మల్ ఆడియన్స్ కి అండ్ ఫ్యాన్స్ కూడా. రచ్చ రచ్చ లేపారు. మొన్న వచ్చిన సాంగ్ అయితే ఆ కాస్ట్యూమ్స్ ఏంద్రా బాబు, ఆ లుక్స్ ఏందని చెప్పి చాలా ఘోరంగా ఫైర్ అయిపోయారు మారుతి పైన, ఆ కాస్ట్యూమ్ డిజైనర్ పైన. సో ఓవరాల్ గా అయితే అండ్ ఆల్సో ప్రీసెల్స్ కూడా అస్సలు చాలా వరస్ట్గా ఉన్నాయి. సో అలా కూడా తెలిసిపోతుంది ఫేట్. పైగా క్లాష్ లో వస్తుంది, 5 సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి, 5ో 6. సో కొంచెం తేడా కొట్టినా కూడా అలా తెలుస్తూ అర్థమైపోతుంది అండి ఏందనేది దాని లెక్క. కానీ ప్రభాస్ అన్న తన బాక్స్ ఆఫీస్ పుల్లు, తన రేంజ్, తన క్రేజ్ తోని కొంచెం టాక్ వచ్చిన దాన్ని లాగిందంటే ఎవడెవడు ఎన్నెన్ని కూతలు కూసాడో అందరూ నోర్లు మూసుకుని చెక్కేస్తారు. అందులో డౌటే లేదు. టాక్ వస్తే దున్నేస్తుంది. ఒక్క యావరేజ్, అరే పర్లేదురా, రెబుల్ సాబు మన రాజా సాబు కుమ్మేశాడు అని టాక్ వచ్చిన చాలు, సినిమా ఎట్లున్నా ఓకే. ప్రభాస్ అన్న కుమ్మేశాడు చూడొచ్చు సంక్రాంతి కానీ టాక్ వస్తే చాలు, మామూలుగా కొట్టదు. ఫస్ట్ డే 100+ అండ్ లాంగ్ రన్ లో 500+ పక్కా. తర్వాత రామ్ చరణ్ పెద్ది. ఇది తేలాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి, తీర్చాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే మనకి జనరల్ గా రామ్ చరణ్ అంటే గుర్తొచ్చేది మన మన సినిమా లవర్స్ కి అయితే మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనే. కానీ ఈ కరోనా కిడ్స్, ఈ 2020 తర్వాత ఉన్న బ్యాచ్ కి రామ్ చరణ్ పుల్లు, ఆయన అసలు మిస్టర్ బాక్స్ ఆఫీస్ ఎందుకంటారు, ఈ గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఎందుకు పెట్టుకున్నాడు అనే దాని మీద చాలా ట్రోలింగ్, చాలా ఎగతాళి నడిచింది, చూసాం మనం. ఎందుకంటే 2020 తర్వాత, ఐ మీన్ 2019 నుంచి తీసుకున్న వినయ్ విజయరామ, 2020 తర్వాత RRR ఒక్కటి, అది మేజర్ క్రెడిట్ రాలేదు. తర్వాత గేమ్ చేంజర్ ఫస్ట్ డే నుంచి డల్ అయిపోయింది కాబట్టి ఎవరు దాన్ని అసలు లేపరు, రామ్ చరణ్ ని అంత గుర్తించారు అనిపిస్తుంది. బట్ ఆయన లెవెల్ ఒక ఫ్లాప్ టాక్ తో కూడా హిట్ దాకా తీసుకునే కెపాసిటీ ఉంది ఆయనకి, మనం చూసాం. ఆరెంజ్ అప్పటికి డిజాస్టర్ ఫిల్మ్స్ ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా. రచ్చా బొక్కలో ఏమన్నా అనుకోండి, అది బొక్కలో సినిమా. ఆ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ కొట్టి 45 crore వరకు షేర్ కొట్టాడు ఆ టైంలో, అంటే గ్రేట్. అండ్ మళ్ళీ గోవింద్ అందరవాళ్ళ కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది, అది కూడా సెమీ హిట్ అయింది. మళ్ళా వినయ్ విజయరామ్ అంత డిజాస్టర్ టాక్ తో కూడా క్లాష్ లో F2 అంత కొట్టినా కూడా 70% వరకు రికవర్ చేశాడు. చాలా చాలా కష్టం అది, ఒక డిజాస్టర్ బొక్కల కంటెంట్ తోని. సో ఆయన పుల్, ఆయన సపరేట్, అందుకే ఆయన మిస్టర్ బాక్స్ ఆఫీస్ అంటారు. బట్ ఈ జనరేషన్ ఆడియన్స్ కి అంతగా తెలీదు. పెద్దతోనది ప్రూవ్ చెయ్యాలి. టాక్ కొంచెం వచ్చినా కూడా ఇప్పుడు అంటున్నారు జనరల్ గా కొంతమంది, పెద్దకి ఎంత టాక్ వచ్చినా మా అయితే 350-400 కొడుతుంది, అంతకంటే ఎక్కువ కొట్టదు అనుకుంటున్నారు. రాసి పెట్టుకోండి. టాక్ మంచిగా వచ్చి, పాజిటివ్ టాక్ హిందీలో ఇక్కడ మంచిగా వస్తే, నార్త్ బెల్ట్, ఓవర్సీస్, మన తెలుగు అంతా కలిపి 500 గట్టిగా దాటేస్తుంది, నో డౌట్. కొంచెం పాజిటివ్ టాక్ రావాలి, అరే బాగుందిరా, రామ్ చరణ్ రేంజ్ సినిమా పడ్డది, రంగస్థలం తర్వాత ఆ లెవెల్ ఫిలిం పడ్డదిరా అని టాక్ వస్తే చాలు, మొత్తం చరణ్ అన్న చూసుకుంటాడు, నో డౌట్. ఫస్ట్ డే కూడా 100+, లాంగ్ రన్ లో 500+ పక్కా. కానీ జస్ట్ టాక్, పైగా సమ్మర్ రిలీజ్ బర్త్డేకి ఆగేదే లేదు అసలు. తర్వాత అల్లు అర్జున్ 22, కొంతమంది ప్యూర్ హేటెడ్ అనుకోండి, పుష్ప 2 ఆడింది సీక్వెల్ పవర్ వల్ల అని అంటారు. బట్ వాళ్ళకు కూడా తెలుసు బన్నీ అన్న పుల్ గట్టిగా ఉంటది, పాత ఓల్డ్ ఫిలిమ్స్ తో కూడా అది ప్రూవ్ అయింది. కానీ ఈ జనరేషన్ కిడ్స్ కొంతమంది సీక్వెల్ కథ అది ఇది అంటారు. అండ్ ఆల్సో
అల్లు అర్జున్ కి ఇట్లా లైక్ ఈ పుష్ప 2 లాంటి సినిమాలు సెట్ అవుతాయి. లైక్ అంటే ఒక లైక్ హాలీవుడ్ ఫిలిమ్స్, యాక్షన్ ఫిల్మ్స్ సెట్ కావు అని అంటారు. సో వాటన్నిటికీ ఒక ఆన్సర్ ఈ అల్లు అర్జున్ 22 ఫిలిం. లార్జ్ స్కేల్ హాలీవుడ్ లెవెల్ యాక్షన్ ఫిలిం, విజువల్స్ అన్ని లైక్ ఎట్లా అంటే ఒక ప్యూర్ హాలీవుడ్ రేంజ్ ఫిలిం రాబోతుంది. బట్ ఒక్కటే క్వశ్చన్ ఏంటంటే అట్లీ తీయగలుగుతాడా అని చెప్పి. కొంచెం అట్లీ డెలివర్ చేస్తే మాత్రం టాక్ కూడా అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, టాక్ కూడా అవసరం లేదు. అల్లు అర్జున్ మొత్తం చూసుకుంటాడు, నార్త్ నుంచి సౌత్ దాకా, అమెరికా నుంచి అమలాపురం దాకా. సో నో డౌట్ కొంచెం టాక్ వచ్చిందంటే గట్టి కొడుతుంది. పుష్ప 2 లెవెల్లో కొట్టిన ఆశ్చర్యపోవసరం లేదు. చూద్దాం. తర్వాత లాస్ట్ వారణాసి, మహేష్ బాబు వారణాసి. ఈ జనరేషన్ కిడ్స్ కి చాలా డౌట్స్ ఉంటాయి బాబు పుల్లు, బాబు క్రేజ్, బాబు ఫిలిమ్స్ పైన. ఎందుకంటే లాస్ట్ 6 to 7 years లో ఒకప్పుడు మన అందరికి తెలుసు, ఒకప్పుడు మహేష్ బాబు ఫిల్మోగ్రఫీ లెవెల్ వేరు, ఆయన ఫిలిమ్స్, ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ వేరు, ఆయన లెవెల్ వేరు, ఆయన ఇంటెన్స్ వేరు, ఆయన పర్ఫార్మెన్స్ వేరు, ఆయన సినిమాలు వేరు అని చెప్పి. బట్ లాస్ట్ 6 to 7 years ఈ మహర్షి, సర్కార్ వారి పాట, సర్లేరు, సా గుంటూరు కారం ఈ సినిమాలతోని బాబు స్క్రిప్ట్ సెలెక్షన్ పైన డౌట్ చాలా మందికి ఉన్నాయి. అండ్ ఆల్సో బాబు పాన్ ఇండియా లెవెల్ సినిమా తీయగలుగుతాడా, ఆ నార్త్ అక్కడ ఇక్కడ అందరిని ఇంప్రెస్ చేయగలుగుతాడు అని చెప్పి క్వశ్చన్. సో అన్నిటికీ ఆల్రెడీ సగం ఆన్సర్ దొరికేసింది వారణాసి గ్లిమ్స్ తోని వాటితోని. కానీ ఇప్పుడు సినిమాతోని వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, ఒక డౌట్ క్లియర్ అయిపోద్ది బాబు పుల్ ఏంది, బాబు లెవెల్ ఏంది అని చెప్పి. సో వారణాసి సౌత్ టు నార్త్ అందరికి, ప్రతి ఒక్కరికి, ఈవెన్ ఫ్యాన్స్ కూడా కొంతమందికి డౌట్ ఉంది అసలు మా బాబేనా లాస్ట్ 4 to 5 ఫిల్మ్స్ తీసిందని చెప్పి. వాళ్ళకు కూడా ఆన్సర్ దొరుకుద్ది. సో 2027 మార్చ్ వరకు వెయిట్ చేయాలి. సో అదిగా ఇస్ మ్యాటర్. ఈ 4 మూవీస్ చాలా ఇంపార్టెంట్ ప్రూవ్ చేయడానికి, ఆలయాల నోర్లు మూయడానికి. సో డెలివర్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. చూద్దాం ఏ రిజల్ట్ కొడుతుందో. ఇంకో 1 month లో రాజా సాబు, 3 months లో పెద్ది, 1.5 year లో వారణాసి అండ్ అల్లు అర్జున్ 22. ఈ సినిమాలు ప్రూవ్ చేస్తే మాత్రం వీళ్ళని మించిన స్టార్స్ లేరు. సో లెట్ సి. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసేసి ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.